గుర్తుందా మీ అమ్మమ్మ నానమ్మ చేతి వంట? నాకైతే ఇంకా గుర్తుంది. వాళ్ళు ఎంత సూపర్‌గా వండేవాళ్ళంటే అది కూడా కట్టెల పొయ్యి మీద టమాటా కోడిగుడ్డు కర్రీ సూపర్ అంటే సూపర్‌గా వండేవాళ్ళు. అలాగే ఒక్కసారి నేను ట్రై చేశాను. ఎంత బావుందో ఒకసారి మీరు కూడా చూడండి. ఇదే విధంగా మీరు ట్రై చేయండి. సింపుల్‌గా సూపర్ ఉంటుంది. ఇక్కడ ప్రాసెస్ ఏదంటే ఒక పావు కిలో టమాటాని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 పెద్ద ఆనియన్స్, ఒక 4 పచ్చిమిరపకాయలని కట్ చేసి వాటిని గోల్డెన్ కలర్ వచ్చేలా వేయించుకోండి. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, ఒక స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. పచ్చి వాసన కంపల్సరీ వెళ్ళిపోవాలి. తర్వాత టమాటాలు వేసి మూత పెట్టి ఉంచండి. ఇప్పుడు కలపొద్దు. తర్వాత మూత తీసి ఒకసారి కలిపి తగినంత ఉప్పు వేసి కలుపుకోండి. ఇప్పుడు ఆల్మోస్ట్ టమాటా మగ్గిపోతుంది. ఒకవేళ మగ్గకపోతే మూత పెట్టి దాని మీద కొన్నని వాటర్ వేసి 1 నిమిషం ఉంచండి. అప్పుడు మగ్గిపోతుంది. ఇప్పుడు టమాటాలు మగ్గిపోయాయి కదా, ఈ స్టేజ్లో ధనియా పౌడర్, కారం వేసేసి తర్వాత కలిపి ఒక 4 కోడిగుడ్లను కొట్టి వేసుకోవాలి. ఒక 15 సెకండ్స్ తర్వాత కోడిగుడ్లను తిప్పి వేసుకోవాలి. ఇంకా ఇంతే, సింపుల్ టమాటా కోడిగుడ్డు కర్రీ రెడీ అవుతుంది. లాస్ట్కి కొత్తిమీర చల్లుకుంటే ఎంత బాగుంటుందో, రైస్లోకైనా రోటీస్కైనా ఎంత బాగుంటుందో, సూపర్ టేస్ట్ ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేస్తుండండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.